శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మూవీ ఇప్పుడే చూసాను భయ్య. నా నా జెన్యున్ ఒపీనియన్ ఏంటంటే మూవీ అయితే చాలా డిజాస్టరు. అసలు 2.5 hours చాలా పేషెన్స్గా కూర్చోబెట్టారు. ఆడియన్స్కి ఒకటే చెప్తున్నా, ఎవరైతే 2.5 hours మాకు ఓపిక ఉంది, మేము ఏం పని లేకుండా కదలకుండా కూర్చుంటామని అనుకుంటారో వాళ్ళు మాత్రమే ఈ మూవీని చూడండి. 2.5 hours మాత్రం అసలు చాలా పేషెన్స్గా కూర్చోబెట్టాడు. ఫస్ట్ హాఫ్ వరకే అసలు మీకు ఆ పేషెన్స్ అనేది ఫస్ట్ 30 minutesలోనే తెలిసిపోతుంది. అసలు ఏ మూవీ అయినా ఏదైనా ఒక పర్పస్ తెలుస్తుంది, అంటే వీళ్ళు దీనికోసం నడిపిస్తున్నారు స్టోరీ అని. కానీ అసలు ఈ సినిమాలో దేనికి నడుస్తుందో, అసలు ఏ పర్పస్ ఏంటిదో అసలు ఏం అర్థం కాలేదో. లాస్ట్లో మాత్రం ఒక కంక్లూజన్ ఇచ్చాడు, బ్రదర్ అండ్ సిస్టర్ అనేది. అసలు అది ఆ స్క్రీన్ ప్లే అనేది మరి మణిరత్నం గారి లెజెండ్కి మరి ఎలా అనిపించిందో తెలియదు. మణిరత్నం గారి మూవీస్ స్లో పాయిజన్గా ఎక్కుతాయని తెలుసు. లవ్ స్టోరీస్కి చాలా మూవీస్ ఉన్నాయి, కానీ అట్లాంటి లెజెండరీ డైరెక్టర్ ఇట్లాంటి యాక్షన్ ఫిలింకి తీస్తున్నాడంటే ఎంతో కొంత ఎక్స్పెక్టేషన్స్ తోటి వస్తాం, కానీ ఆ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వలేరు. ఎందుకో శంకర్ గారు కూడా గేమ్ చేంజర్ అట్లా రీచ్ అవ్వలేకపోయారు. భారతీయుడు ఫ్లాప్ అయిన కనీసం అదన్నా ఒక 2 గంటలు కూర్చొని చూడొచ్చు, ఒక కాన్సెప్ట్ ఉంది. ఇదైతే మరి 2.5 గంటలు అసలు టార్చర్. అది సినిమా దీనికన్నా కంపారిజన్ చేసుకుంటే భారతీయుడు 2 చాలా బెటర్. చాలా డిసప్పాయింటెడ్ బ్రో. మీరు నేను రాసిస్తా ఒక 1 hour ఫస్ట్ హాఫ్ అవర్ వరకు కూర్చొని మీరు ఈ సినిమా బాగుంది అంటే లైఫ్ టైం సెటిల్మెంట్. అదే కదా నాయకన్ సినిమా తర్వాత 40 years తర్వాత వచ్చారు. అసలు మళ్ళీ మణిరత్నం గారి లెజెండ్ ఒక యాక్షన్ ఫిలింలో తీస్తున్నారు అంటే అసలు చాలా ఎక్స్పెక్టేషన్స్ తోటి వచ్చారు, కానీ ఆ ఎక్స్పెక్టేషన్ ని 0.01% కూడా రీచ్ అవ్వలేదు. నేను కమల్ హాసన్ ని యాక్చువల్ గా విక్రమ్ తర్వాత భారతీయుడు తీశారు, డిసప్పాయింట్ చేశారు. ఓకే సరే, ఒక సినిమా వస్తుంది ఒక సినిమా పోతుంది అనుకున్నాం. అట్లీస్ట్ ఈ సినిమా అయినా వస్తుందని చూసాము. ట్రైలరే నాకు సోగా అనిపించింది. సరే, ఇక ట్రైలర్ చూసి మనం మోసపోవద్దని అక్కడ రిలీజ్ చేయకపోవడమే బెటర్ నన్ను అడిగితే. డబ్బులు బొక్క. ఇప్పుడు ఆల్రెడీ జాక్ సినిమాకి సిద్ధు రిటర్న్ ఇచ్చేసాడు. వీళ్ళు కూడా కమల్ హాసన్ ఇట్లా రిటర్న్ ఇచ్చేస్తే అదే ఇక, అంటే ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ కమ్ రైటర్ కాబట్టి పెద్ద లాస్ ఉండదు. మేబీ నాకు ఒకటే అర్థం కావట్లేదు భయ్య, మెయిన్గా డెబ్యూ డైరెక్టర్స్, డెబ్యూ హీరోస్ మంచి స్టోరీస్, మంచి స్క్రీన్ ప్లేస్ వస్తున్నారు. లెజెండరీ యాక్టర్స్, లెజెండరీ డైరెక్టర్స్ మరి ఎందుకు వాళ్ళకి స్టోరీస్ దొరకట్లేదా, వాళ్ళకి స్క్రీన్ ప్లే మరి మర్చిపోతున్నారా అర్థం కావట్లేదు. అందరూ డిసప్పాయింట్ చేస్తున్నారు. ఎవరైతే డెబ్యూ డైరెక్టర్స్ వస్తున్నారో రెస్ట్ అని కాదు, స్క్రీన్ ప్లే వాళ్ళు ఎక్కడైతే పోగొట్టుకున్నారో అక్కడే వెతుక్కోవడం బెటర్ అని నా సజెషన్. వాళ్ళు ఒకసారి కంబ్యాక్ వెళ్ళి వాళ్ళ వర్షన్ ఏంటి. ఇప్పుడు ఎవరైనా పాత పడిపోతారన్న, ఏ వస్తువైనా ఏ మనిషి అయినా పాత పడిపోతారు, అది కామన్. కానీ మళ్ళీ దాంట్లో ఎంతో కొంత పసన్ ఉంటుంది. ఆ పసన్ మనం వెలికి తీస్తే ఖచ్చితంగా హిట్ ఇస్తారు, ఖచ్చితంగా, అది వాస్తవం. ఎంగేజింగ్ లేదు. ఎండ్ ఆఫ్ ద డే త్రిష కొన్ని సీన్స్ అది కొన్ని బాగా ట్రై చేశారు, బట్ ఓవరాల్గా చూసుకుంటే వర్కౌట్ కాలేదు. పార్ట్స్గా బాగున్నాయి, కొన్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, కొన్ని దగ్గర బాగుంది, కొన్ని దగ్గర వర్కౌట్. చాలా మంది అప్పట్లో మనం చిన్నప్పుడు చూస్తున్నాం మణిరత్నం అంటే ఒక శంకర్ కానీ, ఒక మన రాజమౌళి గారి అలాంటి డైరెక్టర్ గారు. అలాంటి సినిమా మేము కొద్దిగా డిసప్పాయింట్ అయినాం. ఎందుకంటే అలాంటి కమల్ హాసన్ పెట్టి, శంభుని పెట్టి, ఇలాంటి క్యారెక్టర్లు పెట్టి సినిమా తీసినప్పుడు ఎలా ఉండాలి, ఒక రేంజ్లో ఉండాలి. అలా ఆ రేంజ్ లేకుండా కొద్దిగా మణిరత్నం గారు డిసప్పాయింట్ చేసిండు. కాకపోతే కొద్దిగా స్టోరీ అనేది కొద్దిగా చూసుకునేది, తర్వాత అయినా కొద్దిగా లేట్ అయినా తీసినట్టు ఇంకా బాగుంటుంది. కానీ స్టోరీలో కొద్దిగా దమ్ము లేకుండా చేసేసారు. కానీ చెప్పాలంటే ఇక్కడ కమల్ హాసన్ యాక్టింగ్ ఈ ఏజ్ లో కూడా యాక్టింగ్ చేయడం మామూలు మాట కాదు. ఫైట్స్ కానీ మొత్తం కరాటా ఫైట్స్ ఉంటాయి, మొత్తం అవి మాత్రం ఫైట్స్ మాత్రం హ్యాట్సాప్ చెప్పొచ్చు, బాగా చేసాను. ఇక్కడ శంభు గారు తీసుకున్నా కూడా మన అప్పట్లో వల్లభ అలాంటి, మన మన్మథ అలాంటి బ్లాక్ బస్టర్ హీరో మన శంభు గారు, అలాంటి హీరో కూడా ఇలా ఒక విలన్ క్యారెక్టర్ చేసి, ఒక హీరో క్యారెక్టర్ చేసి చాలా బాగా చేసిండు. అంటే ఆయన ఎక్కడ కూడా డల్ గా చేయలేరు, కథకు ఎలా చేయాలనో నటించాలనో అలా నటించి చూపించిండు. ఇక్కడ త్రిష గారు యాక్టింగ్ తీసుకున్నా కూడా అసలు నిజంగా ఓపెన్ చెప్తున్నా, త్రిష ఫ్యాన్స్ మాత్రం డిసప్పాయింట్ అవుతుంది. ఎందుకంటే
ఆ క్యారెక్టర్కి త్రిష ఎందుకు వచ్చిపోతుందో ఎందుకు వస్తుందో కూడా తెలియదు. ఆ క్యారెక్టర్ దగ్గర త్రిష పెట్టకుండా ఇంకా బాగుంటుండే, కానీ కథ దగ్గర తీసుకురే అంతకు మించి ఫ్యాన్స్ మాత్రం డిసప్పాయింట్ అవుతుంది త్రిషని. ఎందుకంటే అంటే కరెక్ట్ చూపించలేము మన క్యారెక్టర్కి, అదొకటి డిసప్పాయింట్ చేసేది. ఒకటి మేము చెప్పండి, ఇక్కడ చెల్లె అన్న సెంటిమెంట్కి ఒకటి లాస్ట్కి అదొకటి బాగా అనిపించింది. అక్కడనే సినిమా అనేది బాగా అనిపించింది తప్ప ఇంకెక్కడ బాగాలేదు. ఇంకోటి చెప్పండి, ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ ఒకటి యాక్సెప్ట్ చెప్పాలి, ఎందుకంటే మ్యూజిక్ చాలా బాగా కొట్టింది. ఒక రోబో కానీ ఒక చాలా మంది బ్లాక్ బస్టర్ ఇచ్చింది. ఇది చెప్పండి, ఇక్కడ మ్యూజిక్ తోటి సినిమా లేచింది అనుకోవాలి, అంతకు మించి ఏం లేదు. మణిరత్నం గారు జర ఇంకా మంచి సినిమాలు చేయండి సార్, ఇలాంటి సినిమా తీయగాలి. ఇంకోటి త్రిష ఫ్యాన్స్ కొద్దిగా హట్ అయ్యారు, కొద్దిగా చాలా మంది హట్ అయిపోతారు సినిమా చూస్తే, కానీ ఇంకా బాగా తీసి ఇంకా బాగుంటుంది. వాళ్ళిద్దరి మధ్య మంచి సినిమాలు వచ్చాయి కదా, సో స్క్రిప్ట్ విషయంలో ఇట్లా డీలా చేస్తాను అంటే నేను ఏంటంటే అక్కడ ఏంటంటే డైరెక్టర్ తప్పులే, అక్కడ కథల దమ్ములు. కథ బాగుంటే డైరెక్టర్ కూడా బాధిస్తారు, ఎందుకంటే కథ చేతిలో పెడితేనే సినిమా స్టోరీ కథ డైరెక్టర్ మొత్తం గుంజుకొస్తారు. అక్కడ కథ బాగాలేకపోతే డైరెక్టర్ కూడా ఏం చేయలేదు, తప్ప అయినది కూడా కాదు. కథ వాళ్ళకి స్క్రీన్ పే ఇచ్చిర్రో అక్కడ కరెక్ట్ స్టోరీ ఉంటే సినిమా కూడా చాలా బాగుంటుంది. స్టోరీలో అక్కడ కథల రైటర్ సరిగా లేకపోతే సినిమా కూడా అంతే అయిపోతుంది, పట్టు అయిపోతుంది. ఇప్పుడు కన్నడలో రిలీజ్ అవుతుంది అనుకో చాలా సినిమా, కాంతారా కన్నడ ఇక్కడైనా కూడా సినిమా ఏడా రిలీజ్ అయినా ఓపెన్ చెప్తున్నా, సినిమా మాత్రం హిట్ కాదు, యావరేజ్ మూవీ, పోర్ సినిమా. అంటే ఒకసారి చూసినా మా ఎక్కువైపోతుంది, అంతకు మించి ఏం లేదు. మన కాంతారా తీసుకో ఎగ్జాంపుల్, అది ఇంత బ్లాక్ బస్టర్ మూవీ. అపరిచితుడు తీసుకో, బ్లాక్ బస్టర్, ఒకే ఒక్కడు కానీ అలాంటివి మనం చెప్పుకుంటూ ఉండాలి సినిమా. మణిరత్నం అన్న కానీ శంకర్ గారు ఇలాంటి చెప్పుకుంటాం మన సినిమాలు, మళ్ళీ ఎప్పటికి గుర్తుండే సినిమాలలో అలాంటి గుర్తు అనుకున్నాం సినిమా, కానీ దాని తగ్గట్టు లేదు సినిమా. మరి వీళ్ళిద్దరు ఎందుకు ఇలాంటి సినిమాలు సెలెక్ట్ చేసుకోవడం? వాళ్ళ తప్పు కాదు, సెలెక్ట్ చేసుకొని తప్పు. వాళ్ళు ఏమనుకుంటే సినిమా బ్లాక్ బస్టర్ అనుకోండి, లాస్ట్ వరకు వాళ్ళకి తెలియదు హిట్ ఆఫ్ ఫ్లాప్. కథ ఆయన కరెక్ట్ ఇవ్వలేదు, వాళ్ళకి కథ బాగుంటే ఇంకొక రేంజ్ లో అవుతుంది. ఎగ్జాంపుల్ తీసుకో, బెల్లంకొండ సాయి కానీ, సాయి మన మనోజ్ గారు కానీ, మన భైరవ సినిమా తీసుకోండి, వాళ్ళు ముగ్గురు కథ మంచిగా ఉంది కాబట్టి ఇలా సక్సెస్ఫుల్ అయింది, ఒక రేంజ్ లో ఉంది. అంటే దానికంటే ఇంక ఇది బాగుంటాయి అనుకోరు చాలా మంది, ఇంకా మణిరత్నం కాబట్టి ఇది ఒక రేంజ్ ఉంటుంది అనుకో. దీనికంటే అది 6 సినిమా బ్లాక్ బస్టర్ ఏది భైరవ, దానికి చాలా బాగుంది సినిమా, దాన్ని దిగి కొట్టలేరు ఈ సినిమా దాని ముంగడ ఇది వేస్టే. 5కి 3 ఇస్తా. అన్న మీరు ఏ ఎక్స్పెక్టేషన్ వచ్చారా మూవీకి? ఏ ఎక్స్పెక్టేషన్ తో వచ్చారు? నేను ఒకటే చెప్తున్నా, మణిరత్నం గారు అంటే మంచి సినిమాలు ఇస్తారు, ఒక స్టోరీ ఉంటుంది, ఒకటి ఏంటంటే ఒక సెంటిమెంట్ ఉంటుంది, అలాంటి ఉంటుంది. అట్లా అనుకున్నాం కానీ అలాంటిది ఏం లేదు, అసలు యావరేజ్ అంతే. Tamil, no Tamil. You know STR? No, only Tamil bro. ஸோ நான் எஸ்டிஆர் கோசம் தான் வந்தேன். படம் நல்லா இருக்குது. கமலும் யூக்குலான்னு பார்த்தா ரெண்டுமே நல்லா பண்ணியிருக்காங்க. ஃபுல்லாக நான் எஸ்டிஆர் கோசம் தான் வந்திருக்கேன்.